న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చేంజ్ చేయడానికి వీడు ఏం చేస్తున్నాడు? న్యాయ విధులను చెరపడానికి ఏం చేస్తున్నాడు? దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును. లంచం పుచ్చుకుంటాడంట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మెల్లగా చేంజ్ చేసేస్తాడు. నేను లంచం కావాలని తీసుకుంటాడంట వాడు. జ్ఞానము వివేకము గల వాని ఎదుటనే ఉన్నది. థింక్ చేస్తుంటాడు, చూసినావు బాగా కరెక్ట్గా. ఇది మంచిదా కాదంతే, వాని దగ్గర జ్ఞానం ఉన్నది. మనం జ్ఞానం అర్థం చేసుకోవాలి. వాడు వివేకం కలిగి ఆలోచన చేస్తున్నాడు. హౌ టు మేక్. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ కావాలంటే, ఒక మ్యారేజ్ ఫంక్షన్ చేయాలంటే ఇక్కడ క్యాటరింగ్ ఉండాలి, ఇక్కడ ఉండాలి, అన్నీ థింక్ చేసేటోడి దగ్గర జ్ఞానం ఉన్నది. థింకింగ్ చేస్తుంటాడు. అట్లాంటి దగ్గర జ్ఞానం ఉన్నదిరా బాబు అని చెప్తుంది బైబిల్. బుద్ధిహీనుని కనులు బూదిగంతంలో ఉండును. ఫూల్ మ్యాన్ ఎప్పుడు చూసినా విసుకుతూ ఉంటాడు. అక్కడెక్కడ ఇక్కడ అక్కడ పైకి చూడడాడు, పైనకి చూడడాడు, దేవుని వైపు చూడాడు. వాడు బూదిగంతములో ఉంటాయి మన కళ్ళు. ఎక్కడ ఏమవుతుంది, అక్కడ ఏమవుతుంది, ఆ దేశంలో ఏమైంది, ఈ దేశంలో ఏమైంది, ఇక పని పాట లేదు. వాడు బుద్ధిహీనుని కళ్ళు. నీ కన్నులు ఎక్కడున్నాయి? బూదిగంతములో ఉండును. కింద ఆలోచన, కింద మైండ్, ఎప్పుడు చూసినా కింద ఆలోచన. బుద్ధిహీనుని కన్నులు బూదిగంతములో ఉండును. నీ మైండ్ అంతా భూమి మీదనే పెడతాడు దేవుడు. అట్లా కాదు, జర తల పైకెత్తి ఒకసారి పైకి చూడాలి. అటు కాన్సన్ట్రేషన్. ఇటు కాదు, ఫోన్లో కాదు, చూసుడే కాదు, ఎప్పుడు ఇదే పని కాదు. వాడు ఎప్పుడు ఇట్లా చూస్తుంటాడు. అట్లా కాదు, బూదిగంతముల మీద మనం ఉండొద్దు. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును. ఫూల్స్ అని ఏం చేస్తాడు? వాళ్ళ డాడీకి ఏడిపొచ్చేటట్టు చేస్తాడు వాడు. మనం ఫూల్స్ అనిలాగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఉండొద్దు. ఇక మనం బుద్ధి జ్ఞానం ఇందులో ఉన్నాయి కదా, బైబిల్లో తీసుకోవాలి. తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలగజేయను. మమ్మీకి బాధ పెట్టేస్తాడు కదా. బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రికి ఏడిపొచ్చేటట్టు చేస్తాడు. తన కనిన వానికి అట్టివాడు బాధ కలగజేయను. ఎవరు ఈ పని చేసింది? ఎవరు? ఇస్సాకు అండ్ రెబకా, వాళ్ళిద్దరు మమ్మీ డాడీ. వాళ్ళిద్దరిని ఒక కొడుకు బాధ పెట్టండి. ఏ కొడుకు? ఏశావు అహిత్తీయురాళ్ళని చేసుకున్నాడంట. హేతు కుమార్తె హిత్తీయులు వాళ్ళని చేసుకొని ఎంత బాధ పెట్టండి తెలుసా? మనోవేదన కలగజేసిండు ఏశావు వాళ్ళ మమ్మీ డాడీకి. ఎవరికి? ఇస్సాకుకు అండ్ రెబకాకు మనోవేదన కలగజేసిండట. బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రి దుఃఖము తెచ్చును. తను కనిన దానికి అట్టివాడు బాధ కలగజేయను. నీతిమంతులను దండించుట న్యాయం కాదు. మంచిగా నీతిమంతులని నువ్వు దండించకు. జాగ్రత్త, వాళ్ళ జోలికి పోదు. దేవుడు వాళ్ళతో ఉన్నాడు అనా పెద్దనా. అది వారి యథార్థనను బట్టి మంచి వారిని హతం చేయుటే. మంచి యథార్థంగా ఉన్నోడిని హతం అట్లాంటి పనులు చేయకండి అని అంటుంది బైబిల్. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు. ఒకడు సైలెంట్గా వింటాడు. హీజ్ అ సైలెంట్ లిజనర్. వాడు తెలివి గలవాడురా. అ సైలెంట్ లిజనర్ విల్ లిజన్ స్లోలీ అండ్ కంఫర్టబుల్. విల్ లిజన్ లైక్ దిస్. అమ్మాయిలు అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. ఎక్కువ మాట్లాడరు. వాళ్ళు చాలా తెలివి గలవారు. తెలివి కలిగిన వారు ఎక్కువ మాట్లాడరు. నెక్స్ట్, మితముగా మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడొద్దని చెప్తుంది. నెక్స్ట్, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. అబ్బబ్బబ్బబ్బ, శాంతం. కింద పడేసినావా? గ్లాస్ కింద పడేసినావా? శాంత గుణం గలవాడు, వివేకం. కొంచెం ఆలోచన. ఎందుకు పడేసినావు? ఒకప్పుడు నేను కూడా పడేసినా కదా అని థింక్ చేస్తాడు. శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. హీ విల్ థింక్ బిఫోర్ వాట్ హీఈస్ డూయింగ్. ఒకడు మూఢుడైనను మౌనంగా నుండినెడల జ్ఞాని అని ఎంచబడును. వాడు ఎంత మూఢుడో తెలుసా? కానీ వాడు మౌనంగా ఉన్నాడు రా ఒక టైంలో. నిజంగా వాడు జ్ఞానిరా భయ్ అంటారు. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అనబడను. ఏంద్రా భయ్ నువ్వు అసలు ఇంత మాట్లాడతలేవు, ఇలాంటి టైంలో నువ్వు ఎట్లున్నావు అంటే వాడే జ్ఞాని. ఎవడు? జ్ఞాని అంటారంట, వివేకి అంటాడంట. ఎవడు? మూఢుడైన వాడు చెప్తే వినడు, వాడు ఆగడాడు. వాడే ఒక టైంలో సైలెంట్గా మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు కదా. వాడి రేంజ్ పెరిగిపోయింది, సిబిల్ స్కోర్ పెరిగిపోయింది అన్నది. జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు
అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడింది. ఎవడైతే పెదవులు క్లోజ్ సైలెంట్గా ఉంటాడో వాడు వివేకి. జస్ట్ అండ్ సైలెంట్ మౌనంగా ఉంటాడో వాడు జ్ఞాని. టుడే వి లర్న్ సంథింగ్ ఫ్రమ్ ద బైబిల్. ఓకేనా? బాయ్ బాయ్.